హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే ముగిసింది అనమాట. మార్నింగ్ నుంచి ట్విట్టర్ క్యాంపెయిన్ ఒకటే జరుగుతుంది. ఏంటంటే లెవెల్ 1 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఐటీ క్వాలిఫికేషన్ అంటే అన్ని పోస్టులకి ఐటీ క్వాలిఫికేషన్ చేయాలి అని, అంటే ఓన్లీ ఐటీ క్వాలిఫికేషన్ 10th వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వకండి అని ఇలా కొంచెం ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే జరిగింది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇప్పటి వరకు లెవెల్ 1 గ్రూప్ డి పోస్టులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ డిలో లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రతి పోస్టు ఒక 14 లాస్ట్ టైం 2019 నోటిఫికేషన్లో 17 రకాల గ్రూప్ డి పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి 14 రకాల గ్రూప్ డి పోస్టులు అయితే ఉన్నాయి. అవి లెవెల్ 1 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ఏంటంటే అన్నిటికీ ఐటీ క్వాలిఫికేషన్ ఉండాలి అని ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే జరుపుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 3rd నెంబర్లో ట్రెండ్ అయితే అవుతుంది. 13 లక్షల ట్వీట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే గైస్ చూడండి, ఇప్పటి వరకు రైల్వే లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో 10th బేస్ మీదే ఎలిజిబిలిటీ ఇచ్చారన్నమాట. ఎన్నైతే 17 రకాల 14 రకాల ఏవైతే గ్రూప్ డి పోస్టులు ఉన్నాయో వాటన్నిటికీ 10th క్వాలిఫికేషన్ అడిగాడు అనమాట. 10th ఉంటే చాలు, అప్లికేషన్ అన్ని పోస్టులకి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ఐటీఐ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, లేదు మీరు 2019లో నోటిఫికేషన్ తీశారు కదా, 2019లో ఒక నోటీస్ రిలీజ్ చేశారు ఈ గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి. దాంట్లో ఏం చెప్పారంటే కొన్ని టెక్నికల్ పోస్టులకి ఐటీఐ ఉండాలి, అలాగే మిగతా పోస్టులకి 10th ఓన్లీ ఉండాలి అని చెప్పారు. బట్ ఇప్పుడేంటి మళ్ళీ ఇలా జరుగుతున్నారు, అన్ని పోస్టులకి ఎందుకు మళ్ళీ 10thకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు అని ఇలా ఐటీ వాళ్ళు క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇలా బట్ ఇది కాసేపు మనం పక్కన పెడితే చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ చూద్దాం ట్వీట్ ఏం చేసింది. జస్ట్ ఒక గంట ముందు చేసింది చూడండి. ఇగోండి, మీరు కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే రైల్వే భర్తీ బోర్డు నే లెవెల్ 1 पदों के लिए शैक्षिक योग्यता में बदलाव, रोजगार के अवसरों के साथ अभ्यर्थियों के सपनों को रफ्तार दे रही है భారతీయ రైల్. ఇలా ఒక మెసేజ్ పెట్టి ఇక్కడ ఒక ట్వీట్ అయితే ఫోటోతో పాటు ట్వీట్ అయితే చేశారన్నమాట. ఇందులో చూడండి, రైల్వే లెవెల్ 1 కే ఉమ్మీద్వారం కి లియే ఖుష్ఖబరి, అంటే రైల్వే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సంతోషకరమైన న్యూస్, గుడ్ న్యూస్. ఓకే, అబ్ 10वीं పాస్ బి కర్ సకేంగే ఆవేదన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అబ్ 10वीं పాస్ బి కర్ సకేంగే ఆవేదన్ అని ఇక్కడ రాసున్నారు. అంటే 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఈ లెవెల్ 1 పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అంటున్నారు అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే చూడండి, రైల్వే భర్తీ బోర్డుని लेवल 1 की उम्मीदवारों के लिए क्वालिफिकेशन क्राइटेरिया में बदलाव किया. लेवल 1 పోస్టుల కోసం క్వాలిఫికేషన్ క్రైటీరియాలో మార్పులు జరిపింది. अब 10वीं पास या ITI डिप्लोमा या नेशनल अप्रेंटिसशिप सर्टिफिकेट के धारक भी इन पदों के लिए आवेदन कर सकते हैं. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, అలాగే ఐటీఐ డిప్లొమా ఉన్న వాళ్ళు, అండ్ అలాగే నేషనల్ అప్రెంటిస్షిప్ అంటే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు అందరూ కూడా దీనికి ఈ లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు అని ఇక్కడ ట్వీట్ అయితే చేసింది అన్నమాట. ఓకేనా, సో చూస్తున్నారా, అది తెల్లారి నుంచి క్యాంపెయిన్ జరుగుతుంది. ఐటీఐ వాళ్ళందరూ చేశారు ఐటీఐ ఓన్లీ చేయాలని టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి, అలాగే 10th తీసేయాలని. ఇక్కడ వీళ్ళు ట్వీట్ చేశారు 10th వాళ్ళందరూ కూడా లెవెల్ 1 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని పెట్టారనమాట ట్వీట్. ఓకే, చూద్దాం ఇంకా అఫీషియల్ నోటీస్ ఏమైనా దీనికి సంబంధించి మళ్ళీ రిలీజ్ చేస్తారా అనేది చూద్దాం.